హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం వ్లాగ్స్. ఈ రోజు నేను పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాను. ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ 2026 ఈ రోజుతో పూర్తవుతుంది. ఏదైతే సంక్రాంతికి మొదలు పెట్టారో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ 2026 ఈ రోజు అయితే ముగుస్తుంది అనమాట. అన్ని ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిపోతాయి. ఈ రోజు మాత్రం చాలా మంది వచ్చారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి వ్లాగ్స్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. ఏ వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ లాస్ట్ డే కదా, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్ అనేది చూద్దాం పదండి. చూడండి ఎంత మంది వచ్చారో. ఇది వచ్చేసి 2-వీలర్ పార్కింగ్, అటు సైడ్ వచ్చేసి అది మెయిన్ రోడ్ అనమాట. చూడండి ఇంకా వెహికల్స్ అయితే ఇవి మొత్తం 4-వీలర్స్. నిన్న ఇంతగా లేవు, నిన్న వీడియో పెట్టడం జరిగింది, అదొకసారి చూడనట్లయితే ఈరోజు మాత్రం చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇది మన తెలంగాణలోనే ఫస్ట్ టైం అనమాట. అందువల్ల ఏంటంటే ఈరోజు లాస్ట్ కాబట్టి మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో అందరు చూడాలని, ఈ అద్భుతాన్ని మిస్ అవ్వద్దని చాలా మంది అయితే ఈరోజు వచ్చారు. ఈరోజు ఏంటంటే ఇంకా ఊళ్ళలోకి పోయిన వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు సండే కాబట్టి ఇక్కడ వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్లో బెలూన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు. అక్కడికి అయితే వెళ్దాం మనం, అక్కడ వ్యూను ఎంజాయ్ చేద్దాం పదండి. ఈరోజే లాస్ట్. ఈ వ్యూ మళ్ళీ కనిపించదన్నమాట. ఇప్పుడే ఏదైనా ఉన్నప్పుడే వ్యూని ఆస్వాదించాలి. మళ్ళీ పోయిన తర్వాత రమ్మంటే రాదు ఏది కూడా. ఈ టెంట్ లో హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే ఇక్కడ టెక్స్టైల్స్ పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఈ టెంట్ అయితే ఉంది. అటు సైడ్ ఇంకోటి స్వీట్స్ అయితే ఉండేది, అదైతే రిమూవ్ చేశారు. ఇప్పుడు చూద్దాం, మనకు కనిపిస్తున్నాయి కదా హాట్ హెయిర్ బెలూన్స్. వెళ్దాం పదండి. మనమైతే దగ్గరగా వెళ్తున్నాము. ఫైర్ చూడండి, ఫైర్ విత్ ద ఫైర్. జనాలు చూడండి, జనాలు ఎంతమంది వచ్చారు. ఈరోజు చాలా మంది వచ్చారనమాట. ఈరోజు రాత్రి రేపైతే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊగిపోతుంది బెలూన్స్ అని. చూడండి మీరు కావాలంటే. ఈ హాట్ హెయిర్ బెలూన్ అయితే నేనైతే ఫస్ట్ టైం మన హైదరాబాద్లో చూస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు లాస్ట్ డేట్. ఇంకా ఆటలు పాటలు ధూమ్ధామ్ అయితే ఉన్నాయి. ఈ ఈవెంట్ గురించి మీరు మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఈ హాట్ హెయిర్ బెలూన్ అయితే గోల్కొండ ఫోర్ట్ దగ్గర మరియు ఈ పరేడ్ గ్రౌండ్ లో అయితే నిర్వహించారు. మార్నింగ్ అయితే గోల్కొండ ఫోర్ట్, ఈవినింగ్ అయితే పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఇంకో విషయం ఏంటంటే 15 రూపీస్కి మాత్రం 300 పీపుల్స్కి అయితే ఈ టికెట్స్ అయితే ఇచ్చారని నేను విన్నాను. మరి నిజమా కాదా మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లై చేసే అవకాశం అయితే ఇచ్చారనమాట. గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఏంటంటే 1 to 1.5 hours, దాదాపు 10 to 13 kilometers అయితే తిప్పుతారనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ తాళ్ళతో కట్టి ఒక 50 meters అలా 10 to 20 minutes 10 minutes అలా తిప్పుతూ ఉంటారనమాట. లాస్ట్ డే కాబట్టి చాలా మంది అంటే చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ 16 నుంచి 18 వరకు ఈ హాట్ హెయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరిగింది. కాకపోతే లాస్ట్ డే మాత్రం చూడండి ఎంత మంది వచ్చారో. చాలా మంది అయితే ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళ యొక్క మెమరీస్ని సంపాదించుకున్నారు. మీరు కూడా వచ్చారా లేదా కామెంట్ చేయండి. ఈ ఈవెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ అయితే ఇది రాదని అనుకుంటున్నాను, రావాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన పరేడ్ గ్రౌండ్లో అయితే ఇంకా నైట్ అయితే కాలేదు. చూడండి ఈ లాస్ట్ డే రోజు కేవలం 4 నుంచి 5 మాత్రమే ఈ ఫ్లై అయ్యాయన్నమాట. కొన్ని టెక్నికల్ గ్లిచ్ వల్ల కాలేదు. 5:30 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఫ్లై అవ్వాలి. కాకపోతే 7 గంటలకైతే ఆఫ్ చేశారు, మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చూద్దాం.
जोरदार तालियों के इनका इस्तेमाल करें और इनको डिपार्टमेंट और गवर्नमेंट की तरफ से हम तात्पर्य करेंगे। धन्यवाद। తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చితివేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనండి పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓడు తెలంగాణమా ఓట్లారి ప్రాణమా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు అందరికి రావచ్చు మంచిగా రండి రావాలి తమ్ముళ్ళంతా గిట్లుంటారు హైదరాబాద్ అంటే తీసుకుంటే ఉండాలి రావాలి
కోసం ఎదురు చూస్తారు మా చెల్లెళ్ళందరూ కూడా. ఏంది రాను ఎందుకు